హార్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చిన ఇరాన్ తాజాగా మరో పిడుగు వేసేందుకు సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. హార్మూజ్ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేసేందుకు ప్లాన్ రెడీ చేస్తుంది. దీనికి సంబంధించి ఇరాన్ మీడియా కథనం ప్రచురించింది. సముద్ర గర్భ కేబుళ్ల కోసం హార్మూజ్ ను వాడుకుంటున్న గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ తదితర టెక్ కంపెనీల నుంచి ఫీజు వసూలు చేయాలని ఇరాన్ ప్రభుత్వం యోచిస్తుంది. టెక్ కంపెనీలన్నీ ఇరాన్ చట్టాలకు అనుగుణంగా నడుచుకునేలా సబ్ మెరైన్ కేబుల్ ఆపరేటర్లు లైసెన్స్ ఫీజులు చెల్లించేలా అక్కడి ప్రభుత్వం కొత్త ప్రణాళికలు రూపొందిస్తుంది. ఈ విధానం అమల్లోకి వస్తే టెక్ సంస్థలు సముద్ర గర్భ కేబుల్ మెయింటెనెన్స్, రిపేర్ హక్కులను కూడా ఇరాన్ కంపెనీలకు అప్పగించాల్సి ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇరాన్ ఈ ఫీజుల రూపంలో ఎంత మొత్తాన్ని ఎలా వసూలు చేస్తుందన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అనుబంధ మీడియాలో ఈ కథనం రావడం సంచలనం సృష్టిస్తుంది. ఇరాన్ కు ఫీజు చెల్లించేందుకు టెక్ కంపెనీలు నిరాకరిస్తే డేటా ట్రాఫిక్ అంతరాయాలను చవిచూడాల్సి వస్తుందని వార్తా కథనంలో హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది. వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ కనెక్టివిటీకి సబ్సీ కేబుల్లే ప్రధానం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఇంటర్నెట్, డేటా ట్రాఫిక్ వీటి నుంచే జరుగుతుంది. ఈ కేబుళ్లకు నష్టం జరిగినా, ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంటర్నెట్ వేగం తగ్గి బ్యాంకింగ్, మిలిటరీ కమ్యూనికేషన్స్, ఏఐ తదితర రంగాలన్నిటిపైన ఎఫెక్ట్ పడుతుంది. ప్రస్తుతం అనేక దేశాలను కనెక్ట్ చేస్తున్న సముద్ర గర్భ కేబుళ్లలో 20% పైగా హార్మూజ్ జలసంధి నుంచే వెళ్తున్నాయి. సింగపూర్ లాంటి ఆసియా డేటా హబ్లను, ఐరోపాలోని కేబుల్ స్టేషన్లు కలిపే డిజిటల్ లింక్, భారత్ కు వచ్చే అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ఈ జలసంధి మీదుగానే ఉంది. దీంతో ఇరాన్ హెచ్చరికలు భారత్ ను సైతం ఆందోళన కలిగిస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అసలు సబ్సీ కేబుళ్లపై ఫీజు వసూలు చేసే హక్కు ఇరాన్ కు ఉందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే 1982 నాటి యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీ ప్రకారం తీర ప్రాంత దేశాలకు తమ భూభాగం లేదా ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించే కేబుళ్లు, పైప్ లైన్లకు సంబంధించి షరతులను విధించే హక్కు ఉంటుంది. ఈ కన్వెన్షన్ పై ఇరాన్ సంతకం చేసింది, కానీ ఇంకా దాన్ని ఆమోదించలేదు. అయితే ప్రస్తుతం సుయాజ్ కాలువ మీదుగా వెళ్లే సబ్సీ కేబుళ్లకు ఈజిప్ట్ లైసెన్స్ ఫీజులు వసూలు చేస్తుంది. దీన్ని ఎగ్జాంపుల్ గా చూపిస్తూ ఇరాన్ హార్మూజ్ లోని కేబుల్పై ఫీజుల వసూలుకు సిద్ధమైంది. అయితే సుయాజ్ కాలువను ఈజిప్ట్ భూభాగం మీదుగా కృత్రిమంగా ఏర్పాటు చేయగా హార్మూజ్ సహజ సిద్ధంగా ఏర్పడిన జలసంధి. పైగా ఇది ఇరాన్ ప్రాదేశిక జలాలు కిందకి రాదని అంతర్జాతీయ చట్టాలు చెబుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఇరాన్ నిర్ణయంపై ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం యుద్ధం కారణంగా కూడా ఇప్పటికే పెట్రోల్, డీజిల్ సమస్యలు ఇంకా ముగింపు కాలేదు. ఇక ఈ నేపథ్యంలో ప్రస్తుతం హార్మూజ్ జలసంధి నుంచి 20% కేబుళ్లు ఇండియాకు అత్యధిక ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏవైతే అందిస్తూ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఇటు టెక్ సంస్థలన్నిటికీ కూడా కొంత సుంకాన్ని విధించే యోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఇరాన్ ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా మరి ఇటు టెక్ సంస్థలు ఏ విధంగా రిప్లై ఇస్తే, వారు నిరాకరిస్తే వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. హార్మూజ్ జలసంధిని మూసేసి ప్రపంచ దేశాలన్నిటికీ కూడా ఇప్పటి వరకు ఇరాన్ షాక్ ఇస్తూనే వచ్చింది. అయితే లేటెస్ట్ గా మరో పిడుగు వేసేందుకు కూడా ఇరాన్ మరొకసారి రెడీ అవుతుంది. హార్మూజ్ జలసంధి కింద ఉన్న సముద్ర గర్భ ఇంటర్నెట్ కేబుళ్లపై ఫీజులు వసూలు చేసేందుకు కూడా ప్లాన్ రెడీ చేస్తుంది ఇరాన్. అయితే దీనికి సంబంధించి కూడా ఇరాన్ కి సంబంధించిన మీడియా ఛానల్స్ లో ఒక
దానికి సంబంధించి కూడా ఒక అప్డేట్ వచ్చింది. సముద్ర గర్భ కేబుల్ల కోసం హార్మూజ్ ని వాడుకుంటున్నట్లు కూడా ఆ న్యూస్ లో చెప్పుకొచ్చారు. ఇక గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ ఇలా టెక్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద కూడా ఫీజు వసూలు చేయాలని కూడా ఇరాన్ గవర్నమెంట్ ఆలోచిస్తున్నట్లు కూడా ఆ న్యూస్ లో వెలువరించింది.